గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, మై న్యూస్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లింక్ను మీరు టచ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు యూజర్ ఐడి, మొబైల్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. మై న్యూస్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్ కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కీబోర్డ్లో ఇచ్చినటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. కీబోర్డ్లో ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత సైన్ ఇన్ కొట్టాలి. తర్వాత మీకు ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు షో చేయడం జరుగుతుంది. దీనిలో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక్కడ నేము, కేజీఎన్ నెంబర్, యాక్టివ్ కస్టమర్ అనేది యాక్టివ్లో ఉంది, వెండర్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్ ఒకటి, వెండర్ అనేది. కస్టమర్ అనేది యాక్టివ్ చేయడం జరిగింది, వెండర్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. ఆల్రెడీ మైనెట్స్తో యాక్టివ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి మనము అంతకుముందు మైనెట్స్ లింక్తోని మీరు 50 రూపీస్ కట్టి ఎంపీపీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు కస్టమర్ ఐడిని యాక్టివ్ చేసుకోవాలి. తర్వాత వెండర్ అకౌంట్ అనేది మీ ఇష్టం. అది మనం కస్టమర్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలంటే 15 రూపీస్ వర్త్ గల క్రిప్టో కంపల్సరీ మన మైనెట్స్లో ఉండాల్సి ఉంటుంది. అది ఏ విధంగా కొనాలి అనే విషయం పైన మనము వేరే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అది చూడడం జరిగింది మీరు ఆల్రెడీ. అయితే ఇక్కడ మనము దీనిలో ప్రత్యేకంగా ఆప్షన్ చూసుకున్నట్లయితే జోనాలజీ ఉంది. మనం ఎంపీపీ ఇచ్చినటువంటి జోనాలజీ ఇది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చేసి మీకు లెవెల్ స్టేటస్ అనేది ఒకటి వచ్చేసింది. లెవెల్ స్టేటస్ ఇక్కడ యాక్టివ్ కస్టమర్. ఇక్కడ మనము మనము యాక్టివ్ చేయాలంటే మనం మూడో ఆప్షన్ యాక్టివ్ కస్టమర్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కేజీఎన్ నెంబర్, ఇక్కడ అన్అవైలబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ మీకు ఉండాలి. 2.5 కాయిన్స్ ఉండాలి. 2.5 కాయిన్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ 15 రూపాయల వర్త్ ఉంటేనే ఇక్కడ యాక్టివ్ అని కొట్టేస్తే యాక్టివ్ అవుతుంది. తర్వాత మీకు వండర్ పోర్టల్స్తో ఓపెన్ అయిపోద్ది. వండర్ పోర్టల్తో సుతా మనము ఇక్కడ 50 రూపీస్ వర్త్ గల కాయిన్స్ మీకు ఉన్నట్లయితే వండర్ పోర్టల్ సుతా మీకు యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తర్వాత మనం ఇక్కడ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ తో ఉంది. కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ తో మీకు కాయిన్ ట్రాన్స్ఫర్ మనము కీబో ఇక్కడ మైనెట్స్ తో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాయిన్స్. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ ఉంది. తర్వాత హోమ్ ఉంది. హోమ్ అంటే మనం ఇట్లా వస్తుంది. పర్చేసింగ్లో వచ్చినట్లయితే మనం రీఛార్జులు కానీ అవి కానీ చేసినటువంటి మొత్తం మీకు డీటెయిల్ అవ్వపడడం జరుగుతుంది. తర్వాత వండర్ పోర్టల్స్తో ఇక్కడ ఉంది. ఇది కమింగ్ సూన్ ఉంది వండర్ పోర్టల్. ఇక్కడ సెల్లర్స్ ఉంది. సెల్లర్స్ అనేది ఇక్కడ యాక్టివ్లో ఉంది. సేల్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. ఈ తర్వాత ప్రొఫైల్ ఉంది. అదే ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.